పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జగన్ పాలన ఒక అడుగేస్తే 3 అడుగులు పడుతున్నాయి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనేవాడు ఎవరూ లేరు. దమ్మున్న మగోడు. నేను వేసే జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యాల. నాకు పింఛన్ రేపు 3000 ఇస్తాడు బుధవారం 11 గంటలకి. కాకపోతే నేను పోయి వస్తా జగన్ కాడికి. ఇక ఓపిక లేదు, నేను పోతున్న వయసు 70. బావా ఎక్కడ నుండిరా కవిటుకు ఎల్లరే చుకులే. ఏముంది బాగానే, అన్నీ బాగానే పథకాలు ఇస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు, అన్నీ బాగానే ఉండయి. ఏముండయి మాకు పింఛన్లు ఇస్తున్నాడు, వచ్చినాయి వస్తుండే, ఇవన్నీ బాగానే చేస్తున్నాడు. మొన్న నాకు ఫోన్ చేసి మాట్లాడి, నేను నా ఫోన్కి చేశాడు జగనే. ఏమని మాట్లాడాడు, పథకాలు అన్నీ వస్తున్నాయి అన్నాడు. వస్తున్నాను అన్నీ మంచిగా ఉండేయమ్మా, మంచిగానే చూస్తున్నాను. ఈ కళ్ళజోళ్ళు చూపించుకునే, కళ్ళు చూసేవి, మందులు ఇచ్చేవి అన్నీ బాగానే చూస్తుంటాయి అన్న. చేస్తుండ్రు, చూస్తుండ్రు చెప్పాము. అది ఆయన ఫోన్ పెట్టేసి 2024లో ఎవరు గెలుస్తారు కదా? మన జగనే రావాలి. ఎందుకని మన ప్రభుత్వం వస్తేనా వస్తాడు. మన ప్రభుత్వమే రావాలి. మన వస్తేనే మనకు అభిమానం. మరి గతంలో చంద్రబాబు పాలన ఎలా ఉంది? మనకొద్దు. చంద్రబాబు అంటున్నాడు కదా 3 సిలిండర్లు ఇస్తాను. 5 సిలిండర్లు ఇచ్చినా మనకొద్దులే. జగన్ బాబు చేసే పనులు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలే. ఎంతమంది పింఛన్లు ఇంటికి వచ్చి లేపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పెడుతున్నాం ఏముంది, బ్యాంకు పోయి ఛార్జ్ పెట్టుకుని పోయి ఇంకో మనిషి ఉన్నా లేదు రేపు రా అని పంపించేవాళ్ళు నిద్రమంతాన. ఎంత చంద్రబాబు నాయుడు అలాంటి దోష పనులు చేస్తుంటే ఎవరికి ప్రజలకు నచ్చవు. చాలా ద్రోహి ఆయన. జగన్మోహన్ రెడ్డి మించినోడు ఎవరు లేడు. జగమే జగమంతా, ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తారు. ఆయన చేసే పనులు మేలుగా బాగున్నాయి. పింఛన్లు కానీ అన్ని వృద్ధ పింఛన్లు అన్ని ఇయటం కానీ చేయడం కానీ అన్నీ బాగున్నాయి. దానివల్ల అలా ఉండే ఆయన వచ్చినాక వర్షాలు కుడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. అది టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గొర్రెలు మేకల పొలాలు అన్నీ అమ్ముకొని దేశం పడ్డారు. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49